ఇప్పుడు తెలంగాణపై మళ్ళీ ఫ్లూ పంజా విసురుతోంది. ఈ వార్తలే ఎక్కడైనా వినిపిస్తూ ఉన్నాయి. సాధారణ జ్వరాలకు భిన్నంగా H3N2 లక్షణాలు కనిపిస్తున్నాయి. జ్వర బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. జ్వరంతో పాటు కళ్ళ మంటలు, వాంతులు, విరోచనాలు, నిమోనియాతో బాధితులు బెంబేలెత్తున సిచ్యువేషన్ కనిపిస్తోంది. హాస్పిటల్స్ అన్నీ కూడా జ్వర బాధితులతో కిక్కిరిసిపోయి కనిపిస్తూ ఉన్నాయి. అయితే 92% మంది జ్వర బాధితుల్లో ఈ H3N2 లక్షణాలు గుర్తిస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. సాధారణ స్వైన్ ఫ్లూ కన్నా కూడా ఈ వైరస్ తీవ్రత కాస్త ఎక్కువగా ఉందని ICMR కూడా హెచ్చరించినటువంటి సిచ్యువేషన్. తెలంగాణపై మళ్ళీ ఫ్లూ పంజా విసురుతోంది. ఇదే ఇప్పుడు ఒక పెద్ద బ్రేకింగ్ అండ్ ఆందోళన కలిగిస్తున్నటువంటి వార్త. పల్లె పట్నం అన్న తేడా ఎక్కడా కనిపించట్లేదు. ఎక్కడ చూసినా జ్వర బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రతి ఇంట్లో ఒక 3-4 వ్యక్తులు ఉంటే అందులో ఖచ్చితంగా ఒకరికైనా ఈ లక్షణాలతో హాస్పిటల్కి క్యూ కడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే దగ్గు, జలుబు, జ్వరం, కళ్ళ మంటలు, తలనొప్పి, వాంతులు, విరోచనాలు, శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు జనం. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అయితే సుమారు 1,00,000 మంది ఈ సీజనల్ జ్వరాల బారిన పడినట్టు కూడా లెక్కలు చెప్తూ ఉన్నాయి. మామూలుగా అయితే చలికాలం నుంచి ఎండాకాలం వైపు వెళ్తూ ఉన్నప్పుడు సీజనల్ వ్యాధులు విజృంభిస్తూ ఉన్నాయి. కానీ ఈ ఫ్లూ ఏదైతే ఉందో ఆ H3N2 లక్షణాలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇది శ్వాసకు సంబంధించిన సమస్యల్ని క్రియేట్ చేస్తోంది. సో ప్రజలు ఎట్లాంటి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. డాక్టర్లు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. వాతావరణం మారడంతో ఈ సిచ్యువేషన్ వచ్చింది. చలిగాలులు తగ్గి పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. మనందరికీ తెలిసిందే. మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగానే ఎప్పటికప్పుడు వైరస్ కారకాలు కూడా మార్పు చెందుతూ ఉంటాయి. ఆ కారణంగానే ఈ వైరస్ కూడా విజృంభిస్తోంది అని లెక్కలు కూడా చెప్తున్నాయి. సో 10 ఏళ్ల క్రితం తగ్గినట్టే తగ్గింది. అదేంటంటే 2009లో హైదరాబాద్లో తొలిసారిగా స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. 2012 వరకు H1N1 ఇన్ఫ్లుయెంజా వైరస్ కేసుల తీవ్రత ఎక్కువగా కనిపించింది. ఆపై కేసుల సంఖ్య క్రమంగా తగ్గి సాధారణ ఫ్లూ జాబితాలో చేరిపోయింది. సో అడపాదడపా కేసులు నమోదైనప్పటికీ కూడా కొంత ఆందోళన అయితే లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ వైరస్ ఏదైతే ఉందో H3N2 ప్రస్తుతం రూపాంతరం చెంది మరింత బలపడింది అని చెప్తూ ఉన్నారు. సాధారణంగా చలి ప్రదేశంలో ఈ వైరస్ విస్తరిస్తూ ఉంటుంది. సో ఇందుకు భిన్నంగా మాత్రం ఇప్పుడు ఎండాకాలంలో ఈ వైరస్ విజృంభించడానికి కారణం ఏంటి? ఇదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. సో ఎక్కువగా జన సమూహం ఉన్న ప్రాంతాల్లో ఈ వైరస్ విస్తరిస్తోంది అట. ఇప్పుడు మనకు తెలుసు మ్యారేజ్ సీజన్ నడుస్తోంది. అండ్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత సాధారణ జనం అంతా కూడా నార్మల్ లైఫ్ జీవిస్తూ ఉన్నారు. అందరూ గ్యాదరింగ్ కావచ్చు, గెట్ టుగెదర్ కావచ్చు, పార్టీస్ కావచ్చు, ఇవన్నీ నార్మల్ అయిపోయాయి. కానీ ఇక్కడే సమస్య వస్తోంది. అగైన్ బిగ్ గ్యాదరింగ్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడే ఈ ఫ్లూ విజృంభిస్తోంది. సో ఒకరిని ఒకరు దగ్గరగా కలుసుకున్నప్పుడు ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. సో ఒకరికి ఒకవేళ బాధితుడు ఉంటే ఈజీగా ఒక 5-6 మందికి స్ప్రెడ్ చేసేస్తున్నారు. ఎందుకంటే దీని లక్షణాలు అవే, తుమ్మడం, దగ్గడం ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఒక వ్యక్తి తుమ్మడో దగ్గడమో చేస్తే ఆ తుంపర్లు మరో వ్యక్తి మీద పడి గాల్లో కలిసిన తర్వాత ఇవన్నీ కూడా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. సో ఇదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. కానీ ఆందోళన అక్కర్లేదు. వైరస్లు ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ ఉంటాయి. అందులో భాగంగానే H3N2 వైరస్ కారకాలపై ఆందోళన అవసరం లేదని కూడా డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. ఇది ఒక సాధారణ ఫ్లూనే, కానీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. జన సమూహంలోకి వెళ్ళకపోవడం, విధిగా మాస్కులు ధరించడం అండ్ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. మనకు తెలుసు కోవిడ్ సిచ్యువేషన్లో కూడా ఇవే జాగ్రత్తలు ఉన్నాయి. అండ్ మాస్కులు మన జీవితంలో భాగం కావాలి అని ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నారు. సో అగైన్ ఈ వైరస్లు రూపాంతరం చెందుతున్నాయి కాబట్టి మాస్క్ని తప్పనిసరిగా మన జీవితంలో భాగం చేసుకోవాల్సిందే. ఇది డాక్టర్స్ ఎప్పటి నుంచో చెప్తున్నది. అండ్ ఈవెన్ ప్రజలం అంటే మనం కూడా గుర్తిస్తే చాలా మంచిది. జన సమూహాలకు వెళ్ళేటప్పుడు ఆర్ డైలీ బేసిస్లో మన లైఫ్లో భాగంగా మాస్క్ని తప్పనిసరి చేసుకోవడం బెటర్.